హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జైదేవ్ అకాడమీ. ఈరోజు మనం ఏపీలో నోటిఫికేషన్స్ గురించి చూస్తున్నామండి. మన యాస్పిరెంట్స్ ఎలా ప్రిపేర్ అయితే జాబుని ఈసారి గ్యారంటీగా సాధించాలి అని చాలామంది యాస్పిరెంట్స్ అయితే ప్రశ్నించారు. ఈ వీడియో కనుక మీరు పూర్తిగా చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణలో ఎలాంటి నోటిఫికేషన్లు రిలీజ్ అవుతున్నవి, వాటి గురించి పూర్తి సమాచారము, ఎలా ప్రిపేర్ అవుదాం, జాబ్ ఎలా సాధిద్దాం, అలాగే ఎలాంటి మెటీరియల్ మన జయదేవ్ అకాడమీ మీకు అందిస్తుంది అనేది కూడా ఈ వీడియోలో మనం పూర్తి స్థాయిలో డిస్కస్ చేసుకుందాం. అలాగే ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ యొక్క వీడియో అనేది అందరికీ ఉపయోగపడుతుందండి, అందరికీ ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది కాంప్రహెన్సివ్గా సమగ్రంగా ఈ నోటిఫికేషన్ మీద మనం ఒక డిస్కషన్ అయితే చేసుకుంటూ ప్రిపరేషన్ని ప్రారంభిద్దామండి. చూడండి, మన ఆంధ్రప్రదేశ్లో కనుక చూసినట్లయితే ప్రస్తుతం నోటిఫికేషన్లో ఎండోమెంట్ ఆఫీసర్స్ అలాగే ఏపీ హైకోర్టు అలాగే ఏపీ డిఎస్సి కూడా రిలీజ్ అయిందండి. ఇక తెలంగాణలో కనుక చూసినట్లయితే త్వరలో తెలంగాణలో వెటర్నరీ అసిస్టెంట్స్ కూడా త్వరలో 700 పైన ఉద్యోగాలు అయితే రిలీజ్ అవుతుంది. మన జయదేవ్ అకాడమీ వెటర్నరీ అసిస్టెంట్స్కి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో మెటీరియల్ అయితే మన జయదేవ్ అకాడమీలో అందుబాటులో ఉందండి. ఆన్లైన్ క్లాసెస్, 40 పైన సిబిటి టెస్టులు, అలాగే 3 నుంచి 3000 పైన బిట్స్, ప్రాక్టీస్ బిట్స్, మరియు హార్డ్ కాపీ డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రతి చాప్టర్కి హార్డ్ కాపీ మీరు డౌన్లోడ్ చేసుకునే విధంగా మీకైతే మెటీరియల్ ఇవ్వబడింది. అలాగే అప్డేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మన తెలంగాణ సహోదరులు కూడా చాలామంది జాయిన్ అవుతున్నారు, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక నెక్స్ట్ కనుక చూసినట్టయితే ఈ వీడియోలో మనం చాలా అంశాలు మనం డిస్కస్ చేసుకుంటామండి. ముఖ్యంగా చూసినట్టయితే గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కూడా డిస్కస్ చేద్దాం. మీకు అందరికీ దీని మీద ఒక అవగాహన అయితే వస్తుంది, మనం ఎలా ప్రిపేర్ అవ్వాలనేది. అలాగే రేషనలైజేషన్, ఇంకా మిగతా ఫంక్షనరీకి సంబంధించినటువంటి జాబ్ చార్ట్, ప్రమోషన్స్, వీటి గురించి కూడా ఎక్స్క్లూజివ్గా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. చూడండి, ఇక మనం చూసినట్టయితే దేవాదాయ శాఖలో ఈఓ పోస్టులు, ఎండోమెంట్ ఆఫీసర్స్ అనేవి చాలా సంవత్సరాల తర్వాత రిలీజ్ అయిందండి. రిలీజ్ అవ్వబోతుంది, ఈ నోటిఫికేషన్స్ ఆల్రెడీ రిలీజ్ అవుతుంది, ఇవన్నీ ప్రాసెస్లో ఉన్నాయి. ఇందులో వచ్చే ముఖ్యంగా కనుక మనం చూసినట్టయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న మనవండి. చూడండి, ఇక్కడ మన జయదేవ్ అకాడమీ వాళ్ళు ప్రతిష్టాత్మకంగా ప్రతి ఎగ్జామ్కి ఉపయోగపడే విధంగా ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్తో ఏపీ డిఎస్సి అవ్వచ్చు, ఎండోమెంట్ ఆఫీసర్స్ అవ్వచ్చు, అలాగే ఈ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా త్వరలో కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా వస్తుందండి. అలాగే కనుక చూసినట్టయితే కోర్టు, ఏపీ హైకోర్టు, అన్ని ఎగ్జామ్స్ గ్రూప్ 1, గ్రూప్ 2 అన్నిటికి సంబంధించి ఏపీ ప్రభుత్వ పథకాలు, పాలసీలు, వాటికి సంబంధించినటువంటి లబ్ధిదారుల్ని ఎలా సెలెక్ట్ చేస్తారు, అలాగే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలు, వీటన్నిటికి సంబంధించి మినిమం 10 ప్రశ్నల పైన ప్రతి ఎగ్జామ్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. దానిని దృష్టిలో పెట్టుకొని అన్ని ఎగ్జాములకు ఉపయోగపడే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు, పాలసీలు, అలాగే కేంద్ర ప్రభుత్వం ఈ రోజు వరకు ఎలాంటి పథకాలను ప్రవేశపెట్టింది, వాటి యొక్క లబ్ధిదారుల అర్హతలు ఏంటి, వీటన్నిటికి సంబంధించిన పూర్తి స్థాయిలో ఒక బుక్ అయితే మీకు అందుబాటులో తీసుకొచ్చామండి. ఇది అందరికీ ఉపయోగపడుతుందండి. ఇది ఏపీ ప్రభుత్వ పథకాలు, పాలసీలు, సర్వేలు, మరీ ముఖ్యంగా చెప్పాలంటే మన నూతనంగా ఏర్పాటు అయినటువంటి కూటమి ప్రభుత్వం సర్వేలు అనేవి ప్రారంభించారు. అందులో P4 సర్వే గురించి కూడా మీకు లాస్ట్ వీడియోలో నేను కొన్ని బిట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇలాంటి అన్ని ముఖ్య అంశాలతో మీకు ప్రతి పారామీటరు కాంపిటేటివ్ ఎగ్జామ్ కోవలో అడిగే విధంగా మీకైతే ఈ ప్రశ్నలను రూపొందించి జవాబులు ఇవ్వడం జరిగిందండి. అలాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇచ్చాం. కాబట్టి ఈ బుక్ అనేది
వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనికి ఒక ఆఫర్ కూడా ఇస్తారండి. ప్రస్తుతం వీటి ధర వచ్చేసరికి 299. రేపు సాయంత్రం అంటే ఆదివారం సాయంత్రం కల్లా మన జయదేవ్ అకాడమీలో మన యాప్లో ఎవరైతే జాయిన్ అవుతారో వారికైతే ఒక ఆఫర్ అయితే ఇస్తున్నామండి. కేవలం 199 రూపీస్తోనే మొట్టమొదట 100 మందికి 100 రూపీస్తో ఈ ఆఫర్ అయితే ఇస్తుందండి. జాయిన్ అయిపోండి. రేపు ఈవినింగ్ వస్తుంది మన యాప్లోకి. ఇవన్నీ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. జయదేవ్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అది ఎలా డౌన్లోడ్ చేయాలో కూడా నేను ఈ వీడియోలోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. కొత్త వాళ్ళకి దయచేసి ఈ వీడియో కనుక చూస్తే మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా మనం డిస్కస్ చేసుకుందామండి. ఇక వీడియోలో కనుక మనం వెళ్ళినట్లయితే మొట్టమొదటి నేను చెప్తున్నానండి, 100 మెంబర్స్కి 199కే ఈ యొక్క ప్రశ్నలు అయితే యాప్లో మీకు అందుబాటులో ఉంది. ఇది ఆఫర్కి ఇస్తున్నాం. ఇక చూడండి, దేవాదాయ శాఖలో పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ 6 డిప్యూటీ కమిషనర్ పోస్టులతో సహా ఇదివరకైతే 2 ఇచ్చారండి. ఇప్పుడైతే డిప్యూటీ కమిషనర్ పోస్ట్ అనేది డైరెక్ట్ డిఆర్ కోటాలో రావడం అనేది చాలా తక్కువ అండి. చాలా ఇంపార్టెంట్, చాలా గొప్ప పోస్ట్ ఇది. డిప్యూటీ డీసీలు, డిప్యూటీ కమిషనర్స్. అలాగే 137 ఉద్యోగాలు భర్తీ చేయాలని సీఎం గారు కూడా ఆదేశించారు. ఇక వైదిక సిబ్బంది ఎవరైతే గుళ్ళో పూజారులు, అర్చకులు ఉంటారో వీరిని కూడా అపాయింట్మెంట్ చేయమని మన హానరబుల్ సీఎం గారు ఆజ్ఞాపించారు. ఇక నెక్స్ట్ ఇదిగోండి 16 ప్రముఖాలయాల నిత్యాన్నదానం. సరే, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఆల్రెడీ పేపర్లో కూడా మీరు చదివి ఉంటారు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో చదివి ఉంటారు. దీనివల్ల మనకేంటంటే త్వరలో ఈ పోస్టులు అయితే వస్తాయి. ఎలా ప్రిపేర్ అవ్వాలి? లక్షలాది మంది గ్రామ వార్డు సచివాలయం కనుక చూసినట్టయితే గత 2 సంవత్సరాల నుంచి 15 లక్షల మంది పైన ప్రిపేర్ అవుతున్నారని మనకు తెలుసండి. వాళ్ళతో మీరు పోటీ పడి కొత్త వాళ్ళు కూడా ప్రిపేర్ అవ్వాలంటే ఖచ్చితంగా ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో మీ ప్రిపరేషన్ ఉంటే ఖచ్చితంగా మీరు పోస్ట్ అయితే సాధించడానికి అవకాశం ఉందండి. ఇవన్నీ మీరు చూసినవే. ఇందులో ఈఓ పోస్టులో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్ 1, గ్రేడ్ 3 కూడా ఉన్నాయి. వాటిని కూడా ఫిల్ చేయమని ఈ యొక్క రివ్యూలో హానరబుల్ సీఎం గారు ఆదేశించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా సిద్ధమైతే చేస్తున్నారు. డీసీ పోస్టులతో సహా సిద్ధం చేస్తున్నారు. కాబట్టి మనం అవైటింగ్లో ఉన్నాం. ఇక ఇవన్నీ కనుక చూసినట్టయితే దీనికి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో వచ్చిన ఇన్ఫర్మేషన్ మీరు చదువుకుంటారని నేను ఇస్తాను. లెంతీ అవుతుంది వీడియో. చూడండి, ఇదిగోండి ఇక్కడ 6 డిప్యూటీ కమిషనర్ పోస్టులు, దాంతోపాటు 5 అసిస్టెంట్ కమిషనర్ పోస్టులతో పాటుగా 6 గ్రేడ్ 1 ఈవో. గ్రేడ్ 1 ఈవో అంటే నెక్స్ట్ అసిస్టెంట్ కమిషనర్ అవుతారండి అది. ఇక నెక్స్ట్ 104 గ్రేడ్ 3 అంటే ఈవో అంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులు. ఆ తర్వాత 16 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయాలని ఈ రివ్యూలో మన హానరబుల్ సీఎం గారు చెప్పారు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి సమాచారం చదివి ఉంటారు. ఇంకా ఎవరన్నా కనుక చదివి కనుక ఉండకపోతే దయచేసి దీన్ని చదవండి. ఇది ఈఓ పోస్టులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక నెక్స్ట్ కనుక చూసినట్టయితే ఏపీ హైకోర్టు అండి. గతంలో కూడా హైకోర్టులకి ఇలాంటి పోస్టులే పడ్డవి. చాలామంది, వేల మంది, లక్షల మంది అప్లై చేశారు. సింగిల్ ఎగ్జాము. ఈ ప్యాటర్న్ కూడా చాలా బాగుంటుంది. జనరల్ స్టడీస్ ఎక్కువగా, జనరల్ స్టడీస్ మరియు ఇంగ్లీష్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి ఇందులో కూడా మనం మన జయదేవ్ అకాడమీ ద్వారా గతంలో కూడా చాలామంది అప్లై చేశారు, మన కోర్సులో జాయిన్ అయ్యారు. చాలామందికి ఉద్యోగాలు కూడా రావడం జరిగిందండి. వాళ్ళందరికీ కంగ్రాచులేషన్ చెప్తూ ఎగ్జామినేషన్ ఓరియంటెడ్గా ప్రిపేర్ చేసేటటువంటి సంస్థ, ట్రస్ట్ ఉన్నటువంటి సంస్థ ఏంటంటే మన జయదేవ్ అకాడమీ. ఎందుకంటే ఇందులో వచ్చేసరికి అందరూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి వాళ్ళ జీవితంలో సక్సెస్ అయిన వాళ్ళు మాత్రం. కాబట్టి అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఆ యొక్క ప్యాటర్న్ తెలుసుకున్నటువంటి మన ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ప్రిపేర్ చేసినటువంటి మెటీరియల్ మీకు అందుబాటులో యాప్లో ఉందండి. చూడండి, ఇక ఏపీలో 1620 కోర్టు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇది మనం చూసాం ఆల్రెడీ. మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను చెప్తున్నా. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంటు, స్టెనోగ్రాఫర్, టైపిస్టు, ఫీల్డ్ అసిస్టెంటు, ఎగ్జామినరు తదితర ఉద్యోగాలకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. కాపీయిస్టు ఇవన్నీ ఉన్నాయండి. డ్రైవర్ పోస్టులు కూడా ఉన్నాయి. చూడండి, ఇదిగోండి ఇక్కడ పోస్ట్ పేరు, ఖాళీలు. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 80 ఉద్యోగాలు ఉన్నాయండి. అలాగే జూనియర్ అసిస్టెంట్ 230, టైపిస్టు 162,
ఫీల్డ్ అసిస్టెంట్ 56 పోస్టులు, ఎగ్జామినర్ 32, కాపీయిస్ట్ 193, డ్రైవర్ లైట్ వెహికల్ 28 పోస్టులు, రికార్డ్ అసిస్టెంట్ 24, ప్రాసెస్ సర్వేరు 164, ఆఫీస్ సబార్డినేట్ 651, మొత్తం ఖాళీలుగా చూస్తే 1620 పోస్టులు అయితే ఇది మెగా నోటిఫికేషన్గా మనం చెప్పొచ్చండి. హైకోర్టులో ఇంత స్థాయిలో ఇన్ని పోస్టులు ఇవ్వటం మరలా మన నిరుద్యోగులకు దొరికినటువంటి గొప్ప అవకాశంగా చెప్పుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి ఇక్కడ అర్హతలు, పే స్కేల్స్ మరియు ఎప్పుడు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభిస్తాము అనేది ఇక్కడ మనకి స్పష్టంగా ఇచ్చారు. చూడండి, దరఖాస్తు ప్రారంభ తేదీ మే 13, 2025, దరఖాస్తు చివరి తేదీ 2025 జూన్ 2, దరఖాస్తు ఫీజు ఇక్కడ ఇవన్నీ ఇచ్చారు. వీటికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ నోటిఫికేషన్ కూడా నేను ఇక్కడ మన వీడియోలో మీకోసం అందుబాటులో ఉంచానండి. అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తానండి. ఇవి కూడా మెగా నోటిఫికేషన్గా చెప్పుకోవచ్చు, మనకి అంది వచ్చినటువంటి మెగా నోటిఫికేషన్. దాంతోపాటుగా ఇక చాలామంది అడిగేటువంటి క్వశ్చన్ ఏంటంటే, గ్రామ వార్డు సచివాలయాల పరిస్థితి ఏంటి సార్, మీరు ఒక్కళ్ళే దీని గురించి సమాచారము జెన్యూన్గా ఇస్తున్నారు సార్, ఏంటి సార్ ఇంకా ఆ నోటిఫికేషన్ పరిస్థితి ఏంటి, వస్తుందా రాదా, రేషనలైజేషన్ అయ్యిందా లేదా అని మన యాస్పిరెంట్స్ అడుగుతున్నారండి. దీనిలో అయితే మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్పాలనుకుంటున్నాను. దీనికి సంబంధించినటువంటి పంచాయతీరాజ్ శాఖ చాలా ఎక్సర్సైజ్ కసరత్తులు చేస్తుందండి. ఎందుకంటే ఒక పక్క రేషనలైజేషను, ఒక పక్క పంచాయతీలు గ్రేడులు పునర్విభజన అనేది చేస్తున్నారు అన్నమాట, రీఆర్గనైజేషన్ అనేది చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ వర్గీకరణ అనేది చేస్తున్నారు. అంటే ఇక్కడ చూడండి, ఒక పక్కేమో గ్రామ వార్డు సచివాలయాన్ని రేషనలైజ్ చేస్తున్నారు, రెండోది ఏంటంటే పంచాయతీ రాజుని, అందులో ఉన్న పంచాయతీలని జనాభా ఆదాయపరంగా వాటిని కూడా పునర్విభజన చేసి, అంటే వీటిని వర్గీకరించి వాటిని ఒక సిస్టమేటిక్గా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తలంచిందండి. దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటూ జీవో కూడా ఇవ్వడం జరిగింది. ఆ జీవో కూడా మీకు నేను ఎగ్జిబిట్ చేస్తాను. చూడండి, ఇదిగో పంచాయతీల పునర్వర్గీకరణలో ముందడుగు. ఎప్పటి నుంచో పంచాయతీ రాజులు ఉన్న డిమాండ్ ఇది. పంచాయతీ సెక్రటరీలు అవ్వచ్చు, మిగతా సిబ్బంది అవ్వచ్చు, జెన్యున్గా నిజాయితీగా పంచాయతీలని ఆదాయము జనాభా పరంగా వర్గీకరణ చేయండి అని ఎన్నోసార్లు పంచాయతీరాజ్కి, రాష్ట్ర ప్రభుత్వానికి పంచాయతీ సెక్రటరీలు ప్రమోషన్ల కోసం ఎన్నో నివేదికలు, ఎన్నో అర్జీలు అయితే పెట్టారండి. దాని ఫలితంగానే ఈ యొక్క జీవో రావడం జరిగింది, విభజన అనేది జరిగింది. చూడండి, గిరిజనేతర ప్రాంతాల్లో, ఇది గిరిజన ప్రాంతాల్లో ఎంతమంది జనాభా ఉంటే అక్కడ ఈ యొక్క స్పెషల్ గ్రేడ్, అంటే ఇక్కడ 4 గ్రేడ్లు ఉంటాయి. ప్రస్తుతం పంచాయతీ రాజులో పంచాయతీరాజ్ పిఎస్ అనేది గ్రేడ్లు 4 ఉన్నాయండి. ఒకటి ఫస్ట్ గ్రేడు, సెకండ్ గ్రేడు, థర్డ్ గ్రేడు, అలాగే 4th గ్రేడు. డైరెక్ట్ అపాయింటీస్ ఎవరంటే పంచాయతీరాజ్లోకి వచ్చేది ఏపీపీఎస్సీ ద్వారా ఈ యొక్క 4th గ్రేడు ద్వారా ఎంటర్ అవుతారు. తర్వాత ప్రమోషన్తో ఇలా రావడం అనేది జరిగింది. ఇకపోతే పంచాయతీ సెక్రటరీలో గ్రామ వార్డు సచివాలయం ద్వారా యాడ్ అయినటువంటి పంచాయతీ సెక్రటరీలు ఎవరంటే జిఎస్డబ్ల్యూ తర్వాత పిఎస్ఎల్గా జాయిన్ అయిన వాళ్ళు గ్రేడ్ 5. ప్రస్తుతం ప్రజెంటు 500 జనాభాకి ఒక పంచాయతీ సెక్రటరీని వేయాలని గత ప్రభుత్వం తలంచి పంచాయతీ గ్రేడ్ 5ని సృష్టించారు. వీరు ప్రజెంట్ ఎగ్జిస్టెన్స్లో ఉండి, అలాగే గ్రేడ్ 6 కూడా డిజిటల్ అసిస్టెంట్స్ను కూడా గ్రేడ్ 6గా వర్గీకరించారు. అంటే మొత్తంగా కనుక ఇప్పుడు పనిచేస్తున్నటువంటి పంచాయతీ సెక్రటరీలు ఎంతమంది అయ్యారంటే 1 నుంచి పిఎస్లో 1 నుంచి 6 వరకు అయ్యారు. మరి వీరి యొక్క పంచాయతీలో ఎలా అపాయింట్ చేయాలి? ఒకటి జనాభాను బట్టైనా లేకపోతే ఆదాయాన్ని బట్టైనా వీరిని అపాయింట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ జీవో అయితే ఇవ్వడం జరిగింది. అలా అపాయింట్ చేయడానికి ఈ జీవో ఎలా ఇచ్చారంటే దీనివల్ల మీకు ఉపయోగం ఉందని చెప్తున్నాను. ఎందుకంటే పోస్టులు ఖాళీలు అవుతాయా లేదని అడిగారు కాబట్టి ఖచ్చితంగా దీనివల్ల మీకు ఉపయోగం అర్థం చేసుకోండి. ఇక ఇప్పుడైతే జీవో ప్రకారం స్పెషల్ గ్రేడ్ ఇంతకుముందు లేదు, స్పెషల్ గ్రేడ్ అనేటువంటి ఒక వర్గీకరణ చేశారు. ఇది 10,000 కంటే ఎక్కువ మంది జనాభా ఉన్న, ₹1,00,00,000 ఆదాయం కంటే ఎక్కువ ఉన్న పంచాయతీలని స్పెషల్ గ్రేడ్గా చేశారు. దీన్ని డిప్యూటీ డిఓలు కూడా డిప్యూటీ ఎంపీడీఓలుగా కొత్తగా ఈఓపీఆర్డీ గారులకు వచ్చినటువంటి డెసిగ్నేషన్ డిప్యూటీ ఎంపీడీఓ. ఆ స్థాయి
సెక్రటరీని ఈ పంచాయతీల్లో నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం తలంచి స్పెషల్ గ్రేడ్ చేశారు. ఇక గ్రేడ్ 1 వచ్చేసరికి 4000 నుంచి 5000 జనాభా, అలాగే గ్రేడ్ 2 వచ్చేసరికి 2000 నుంచి 4000 జనాభా, గ్రేడ్ 3 వచ్చేసరికి 2000 లోపు జనాభా. ఇలా గిరిజన ప్రాంతాల్లో కూడా 5000 కంటే ఎక్కువ జనాభా ఉంటే స్పెషల్ గ్రేడ్గా ఇట్లా చేసుకుంటూ వచ్చారనమాట. ఇది క్లాసిఫికేషన్ మీకు కనపడతానే ఉంటుంది. ఇలా ఎందుకు చేశారు అంటే పర్ఫెక్ట్గా గ్రామ పంచాయతీలను వర్గీకరించి సెక్రటరీని నియమించి ఆ తర్వాత ఖాళీలలో అంటే ప్రమోషన్ ఇచ్చిన తర్వాత ఖాళీల్లో పంచాయతీ సెక్రటరీలో ఖాళీల్ని ఫిల్ చేయాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక సవివరమైనటువంటి సమగ్రమైనటువంటి నిర్మాణాత్మకమైనటువంటి చర్యలు తీసుకోవడం అనేది జరిగింది. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తారండి అంటే పునర్విభజన అనేది చేస్తున్నారు, పంచాయతీరాజ్ని చేస్తున్నారు, అలాగే గ్రామ వార్డు సచివాలయం కూడా చేస్తున్నారు. మరి గ్రామ వార్డు సచివాలయంలో ఉద్యోగాల సంగతి ఏంటి సార్ అని అడుగుతున్నారు. ఇప్పుడు పంచాయతీరాజ్ మీకు అర్థమైంది. పంచాయతీరాజులో ఈ యొక్క సెక్రటరీని ఒక క్రమ పద్ధతిలో వారి యొక్క గ్రేడ్ల ప్రకారంగా వాళ్ళని నియమించాలని జీవో ఇచ్చారు. అలాగే పంచాయతీలను కూడా పునర్విభజన అనేది చేయడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ వేకెన్సీస్ అనేవి ఖచ్చితంగా అరైజ్ అయితే అవుతాయి, పంచాయతీ సెక్రటరీలో అరైజ్ అవుతాయి, ఖచ్చితంగా ప్రమోషన్లు వస్తాయి. కాబట్టి ఫీల్డ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో అట్టడుగు ఉన్నటువంటి ఈ యొక్క ఎంట్రీలో అయితే ఖచ్చితంగా వస్తాయి. అలాగే పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 6 కూడా అన్ని జిల్లాల్లో మనం చెప్పాం ప్రమోషన్లు ఇచ్చారు. మరి పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 6 ఎవరండి? డిజిటల్ అసిస్టెంట్. మరి ఈ పోస్టులు ఖాళీ అవుతాయి కదా, కాబట్టి వీటికి నోటిఫికేషన్ ఇవ్వాలి. ఆల్రెడీ అంతకుముందు ఖాళీ అయినాయి కదా, ఇవి డిజిటల్ అసిస్టెంట్ ఖాళీ అవుతాయి. అలాగే పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5 కూడా చాలా చోట్ల ఖాళీలోనే. ఇక గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 4 వరకు చాలా ఖాళీలు కూడా ఉన్నాయి. వీటన్నిటినీ కన్క్లూడ్ చేసి కంపైల్ చేసి కూర్పు చేసి ఒక రిపోర్ట్ అయితే ప్రభుత్వం తయారు చేసి పంచాయతీ సెక్రటరీలో 1 to 6 వరకు ఎన్ని ఖాళీలు ఉన్నాయో చూసి ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇవ్వకపోతే క్షేత్రస్థాయిలో అడ్మినిస్ట్రేషన్ అనేది ల్యాప్స్ అవుతుంది. అక్కడ అడ్మినిస్ట్రేటివ్ ల్యాబ్స్ అవుతుంది కాబట్టి వీటిని ఖచ్చితంగా ఫిల్ చేస్తారు పంచాయతీ సెక్రటరీ. 1 to 6 డిజిటల్ అసిస్టెంట్లు కూడా చేస్తారు. ఇకపోతే మరి గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్నటువంటి ఖాళీలు ఏంటి సార్ అంటే రేషనలైజేషన్ అనేది హేతుబద్ధీకరణ అనేది చేస్తున్నారు. అది కూడా ఈ నెలలో వీళ్ళని హేతుబద్ధీకరణ ద్వారా ఒకటే జనాభా ద్వారా జనరల్ ఫంక్షనరీస్ అని ఏర్పాటు చేశారు. ఇంకోటేమో క్లస్టర్ వైజ్ అంటే గ్రామ వార్డు సచివాలయాల ద్వారా రెండు క్లస్టర్లుగా చేసి వాళ్ళని ఎక్సెస్గా చూపెడుతున్నారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్, సర్వేర్లు, విఆర్ఓలు టెక్నికల్గా ఉన్నారు. వాళ్ళల్లో కూడా కొంత స్కేర్ సిటీ అనేది ఉన్నవి పోస్టులు కూడా. కొన్ని 1-2 ఎక్కువ వచ్చేమో, ఇక్కడ జనరల్లో వచ్చేసరికి ఇవి కూడా 1-2 ఎక్కువ వచ్చేమో. ముఖ్యంగా చెప్పాలంటే మహిళా పోలీసులు వచ్చేసరికి వీరిని ఐసిడిఎస్, హోమ్ డిపార్ట్మెంట్ ఈ రెండింటికి ఆప్షన్ ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి వీరిని కూడా మీరు హోమ్ డిపార్ట్మెంట్కి వెళ్తారా ఐసిడిఎస్కి వెళ్తారా అని గవర్నమెంట్ 2-3 రోజుల్లో కూడా మన ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా చూసుంటారు. ఐసిడిఎస్కి వెళ్ళే వాళ్ళు కేవలం వీరికి ఐసిడిఎస్ వరకే అలాట్ చేస్తారు. హోమ్ డిపార్ట్మెంట్కి వెళ్ళే వాళ్ళకి ఏం చేస్తారు? 1 ఎగ్జిక్యూటివ్ పోస్టు లేకపోతే 2 మినిస్ట్రియల్ పోస్ట్ అనేది కన్ఫర్మ్ చేస్తారు. ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అంటే హోమ్ డిపార్ట్మెంట్లో ఇప్పుడు ఫిజికల్ ఫిట్నెస్ ఉండి వీరు కనుక రన్నింగ్ చేసి పర్ఫెక్ట్గా ఉంటే వీళ్ళు ఎగ్జిక్యూటివ్ పోస్ట్లో నియమిస్తారు. లేదు అన్ఫిట్గా కనుకుంటే మినిస్ట్రియల్ పోస్ట్లో 10 to 5 వరకు వర్క్ చేసుకోవడానికి ఆ యొక్క మెయిన్ సిఐ దగ్గర లేకపోతే డిఎస్పీ గారి దగ్గర లేకపోతే ఎస్పీ ఆఫీస్లో మినిస్ట్రియల్ పోస్టులు వీళ్ళని నియమించడం జరిగింది. కాబట్టి మహిళా పోలీసులకి ఇక్కడ జరిగేటటువంటి ఉపయోగం ఏంటంటే ఒక డిపార్ట్మెంట్ అనేది ఉంటుంది, మదర్ డిపార్ట్మెంట్. ఇన్ని రోజులు వాళ్ళకి మదర్ డిపార్ట్మెంట్ లేదు. అన్ని రకాలుగా అటు నుంచి హోమ్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, లేకపోతే ఐసిడిఎస్, లేకపోతే మిగతా అన్ని డిపార్ట్మెంట్లు గ్రామ వార్డు సచివాలయం మహిళా పోలీసుల చేత వర్క్ అనేది చేపిస్తున్నారు. వాళ్ళకి ఒక మదర్ డిపార్ట్మెంటు ఒక జాబ్ చార్ట్ పర్ఫెక్ట్గా లేదు. కాబట్టి ఈ 2-3 రోజుల్లో కనుక వీళ్ళు ఆప్షన్లు తీసుకుంటే ఎవరి డిపార్ట్మెంటు వాళ్ళకు వస్తుంది. తద్వారా వారు వాళ్ళ డిపార్ట్మెంట్ పనులు చేసుకుంటూ వాళ్ళకి రెస్పాన్సిబిలిటీగా ఉంటూ అకౌంటబిలిటీగా ఉంటూ ఆ వర్క్స్ చేసుకొని పర్ఫెక్ట్ జాబ్ చార్ట్స్తో వీరు ముందుకెళ్ళడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్సర్సైజ్ అనేది చేస్తుంది. అలాగే ఈ యొక్క ఐసిడిఎస్లో కూడా మహిళా పోలీసులకు వచ్చేసరికి ఒక క్లస్టర్ హెడ్గా నియమిస్తారు. ఇన్నాళ్ళు సచివాలయం వీరు కనుక ఐసిడిఎస్ కనుక తీసుకున్నారనుకోండి,
ఐసీడీఎస్ తీసుకుంటే వీళ్ళని క్లస్టర్ ఇప్పుడు వరకు సచివాలయ వైజ్కి వెళ్ళారు. క్లస్టర్ అంటే ఏంటండి, 2-3 ఊర్లు కలిపితే 2-3 సచివాలయాలు కలిపితే క్లస్టర్ హెడ్గా చేస్తారు. మండలాన్ని 4-5 డివిజన్లు చేసి క్లస్టర్ హెడ్కి చేస్తారు. ఆ తర్వాత వీరికి ప్రమోషన్లో మండల స్థాయిని ఆఫీసర్గా వెళ్ళిపోతారు. అంటే సూపర్వైజర్ 1-2 గ్రేడ్స్ ఉంటాయి, అట్లా మండల స్థాయికి వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత డివిజనల్ స్థాయికి వీళ్ళు ప్రమోషన్ ఛానల్ అనేది ఇచ్చారంటే డివిజనల్ స్థాయికి, ఆ తర్వాత జిల్లా స్థాయికి వీళ్ళు ప్రమోటిగా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక ఇక్కడ హోమ్ డిపార్ట్మెంట్లోకి వచ్చేసరికి వీళ్ళు ఇలా ప్రమోషన్ ఛానల్ వీళ్ళు కూడా ఇచ్చారు. ఏఎస్ఐ అక్కడి నుంచి ఎస్ఐ తర్వాత ఇట్లా వెళ్ళడానికి వీళ్ళకి కూడా ఒక యొక్క ప్రమోషన్ ఛానల్ అనేది క్రియేట్ చేశారు. కాబట్టి ఇక్కడ ఇన్నాళ్ళు జాబ్ చాట్ లేదు, పర్ఫెక్ట్ డిపార్ట్మెంట్ లేదు, ఏ డిపార్ట్మెంటు అనే ఒక మీమాంసలో నుండి మహిళా పోలీసులకైతే ఈ నెలలో ఒక న్యాయం అయితే జరుగుతుంది. వారికి మదర్ డిపార్ట్మెంట్ వస్తుంది, పర్ఫెక్ట్ జాబ్ చాట్ వస్తుంది. తద్వారా వాళ్ళ యొక్క వర్క్స్ అనేవి ఫాస్ట్గా ఒక నిబద్ధతగా వెళ్ళే అవకాశం ఉంది. ఇలా రేషనలైజేషన్లో వీరు ఇలా వెళ్తారు. నెక్స్ట్ వెల్ఫేర్ అసిస్టెంట్ పోస్టులు కూడా చాలా ఖాళీగా ఉన్నాయండి. ఏ సచివాలయానికి ఖచ్చితంగా ఒక వెల్ఫేర్ అసిస్టెంట్ ఉండాలి, డిజిటల్ అసిస్టెంట్ ఉండాలి, అలాగే ఒక విఆర్ఓ కూడా ఉండాల్సిందే. ఇలా గతంలో 33,000 ఖాళీలు ఉన్న వాటిని ఎక్సైజ్ చూపించే అవకాశం అయితే చూస్తున్నారు. కొన్నిట్లో ఇంజనీరింగ్ అసిస్టెంట్ అవ్వచ్చు, విలేజ్ సర్వేయర్స్, వీటిలో కొంత ఎక్సెస్ ఉంటాయి. మిగతా అయితే స్కేర్ సిటీ అలాగే ఉంది. ఇప్పుడు క్లస్టర్ వ్యవస్థ చేసినా కానీ ఒక విఆర్ఓ వస్తే ఇప్పుడు ఒక ఊరు చేయడానికి కష్టం ఉన్నప్పుడు క్లస్టర్లో వచ్చేసరికి 2 సచివాలయాలు చేయడానికి కొంచెం కష్టం అవ్వచ్చు. ఇది కూడా గవర్నమెంట్ నిశ్చితంగా పరిశీలిస్తుందండి. ఏది ఏమైనప్పటికీ గ్రామ వార్డు సచివాలయంలో వ్యాకెన్సీస్ ఉంటాయా లేదా అనే దానికైతే నేను ఖచ్చితంగా వ్యాకెన్సీస్ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈసారి ఖచ్చితంగా ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసి అవసరమైన మేర మరి ఎక్సెస్ ఉండేవి కంటే ఎక్సెస్ అవసరమైన వాటిలోనూ తగ్గినాయి. ఎక్సెస్ దేంట్లో ఇంజనీరింగ్ అసిస్టెంటో లేకపోతే సర్వేర్లో వీటిల్లో ఎక్సెస్ ఉండేవి. వాళ్ళని ఇచ్చి ఈ పని చేయించలేరు కదా, వాళ్ళని వేరే డిపార్ట్మెంట్లకి పంపించే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ ఈ నెలలోపు గ్రామ వార్డు సచివాలయం మీద రేషనలైజ్ చేసి పర్ఫెక్ట్ జాబ్ చాట్ తెచ్చి ఎవరికి ఎలాంటి పనులు అలాట్ చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే తీవ్రంగా దీని మీద కృషి చేసి ఈ నెలాఖరులో ఖచ్చితంగా ఒక నిర్ణయానికి వస్తుంది. ఒక రివ్యూ చేస్తారు, సమీక్ష చేస్తారు. ఆ తర్వాత దీని మీద అయితే పోస్టులు రావడానికి అవకాశం అయితే ఉంది. కాబట్టి హ్యాపీగా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. మన జయదేవ్ అకాడమీలో అయితే ఆన్లైన్ క్లాసెస్ అన్నీ ఉన్నాయి. మెటీరియల్ గ్రామ వార్డు సచివాలయానికి కావాల్సినటువంటి A to Z మెటీరియల్ జయదేవ్ అకాడమీలో మీకు ఉందని ఇరు రాష్ట్రాల్లో తెలుసు. ఇక నెక్స్ట్ కానీ చూసినట్లయితే వెరీ ఇంపార్టెంట్ మన తెలంగాణ సహోదరులు అయితే అడుగుతున్నారండి. 2 రాష్ట్రాల్లో జయదేవ్ అకాడమీ తరఫున వెటర్నరీ క్లాసెస్ ఎంతో నిబద్ధతతో నాణ్యమైనటువంటి క్లాసెస్ ఒక వెటర్నరీ డాక్టర్ల బృందంతో వాళ్ళు కూడా కాంపిటేటివ్ అప్రోచ్లో తయారు చేసిన ఆన్లైన్ క్లాసెస్ చాలా పేరు వచ్చిందండి 2 రాష్ట్రాల్లో. ఆ కోర్స్ అయితే మీకు అవైలబిలిటీలో ఉంది. 10,000 ఉన్న కోర్సు ఇప్పుడైతే 2,999కే స్పెషల్ ఆఫర్స్లో మీకు అవైలబిలిటీలో ఉంది. మరి ఎలా జాయిన్ అవ్వాలని చాలామంది ఫోన్ చేస్తున్నారండి మన తెలంగాణ సహోదరులు. కాబట్టి వారి కోసం కూడా యాప్లో ఎలా జాయిన్ అవ్వాలనేది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను, చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇప్పుడు మనం 3 అంశాలు డిస్కస్ చేసామండి. ఒకటి ఏపీ హైకోర్టులో జాబుల గురించి డిస్కస్ చేసాం. అవి చాలా ఫాస్ట్గా ఎగ్జామ్ జరుగుతాయి. అవి చాలా వేగంగా రిక్రూట్మెంట్ కూడా కంప్లీట్ అయితే చెప్పుకున్నామండి. ఇక కనుక చూసినట్టయితే వెటర్నరీ కూడా మనం చెప్పుకున్నాము. అలాగే ఈ యొక్క 3 రకాలైన ఉద్యోగాలకి మన ప్రిపరేషన్ అనేది మంచిగా ప్రిపేర్ చేయండి. ఇదిగోండి యాప్ తర్వాత ఎలా జాయిన్ అవ్వాలో చెప్తాను. ఆ తర్వాత హైకోర్టులో ఉన్నటువంటి ప్రతి జాబుకు సంబంధించినటువంటి యొక్క క్వాలిఫికేషన్స్, ఆ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా విత్ యొక్క నోటిఫికేషన్తో. చూడండి, ఇది మన జయదేవ్ అకాడమీ కనుక చూసినట్లయితే ప్లే స్టోర్లో కనుక వెళ్తే జయదేవ్ అకాడమీ అని టైప్ చేయండి, ఎలా వస్తుంది. ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. జనరల్గా మీరు యాప్ని ఎలా ఇన్స్టాల్ చేసుకుంటారో అలా ఇన్స్టాల్ చేసుకోండి. అలా ఇన్స్టాల్ చేస్తే మీకు ఇలా కనపడుతుంది అనమాట. వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ అని వస్తుంది. ఇక్కడ మీరు చేసే పని ఏంటంటే ఇక్కడ మీ ఫోన్ నెంబర్ అనేది ఇవ్వాలండి. ఇదిగోండి, ఇక్కడ సపోజ్ కానీ చూసినట్టయితే ఇక్కడ వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ వచ్చింది. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే వాట్సాప్ని చాలామంది ఆఫ్ చేసుకుంటున్నారు. వాట్సాప్కి వెళ్ళొద్దండి, వాట్సాప్కి వెళ్ళొద్దు.
యూజ్ అనదర్ మెథడ్ ఆర్ యూజ్ అనదర్ దీని మీద క్లిక్ చేయండి. యూజ్ అనదర్ మెథడ్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది, వెల్కమ్ టు జయదేవ అకాడమీ అని వస్తుంది. మీరు చేయాల్సిన పని ఏంది, ఇప్పుడు నా నెంబర్ వేస్తున్నా చూడండి, మీ ఫోన్ నెంబరు ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ ఇస్తే ఓటీపీ వస్తుంది ఈ నెంబర్కి. ఈ ఓటీపీని కనుక మీరు ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా మన యాప్లోకి ఎంటర్ అయిపోతారు మీరు. ఇలా యాప్ అనేది ఓపెన్ అవుతుంది, డౌన్లోడ్ చేసుకుంటారు. ఇది యాప్లో చూడండి ఇలా వస్తుంది. ఇక్కడ మీరు చూడండి స్టోర్ అని ఉంది. ఈ స్టోర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మన కోర్సెస్ మొత్తం వస్తాయండి. మనం ఏమేమి కోర్సెస్ మీకు అవైలబిలిటీలో ఉండి వస్తాయి. మీరు సపోజ్ మీకు కావాలనుకున్నారు అనుకోండి, ఇదిగో విలేజ్ సర్వేర్ ఉంది, అలాగే ఇదిగోండి ఎవరైనా కావాలనుకుంటే ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉంది, అలాగే ఇదిగోండి మన తెలంగాణ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో తెలంగాణ పశు సంవర్ధక సహాయకులు అనేది ఉంది. ఇదిగోండి దీని మీద కనుక క్లిక్ చేశారనుకోండి, ఈ కోర్సులో మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, ఇది కనుక క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇదిగోండి వెటర్నరీ అసిస్టెంట్స్ 2009. ఇక్కడ బై నౌ అని క్లిక్ చేస్తే పేమెంట్ గేట్వే వస్తుందన్నమాట. మనం జనరల్గా ఫోన్పే కానీ లేకపోతే గూగుల్ పే ద్వారా కానీ మనం ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ రెండిట్లో ఒకటి ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ అని కనుక కొడితే ఎందుకండి కంటిన్యూ ఇక్కడ చేస్తే 3012 రూపాయలు వస్తాయి. జిఎస్టీ కూడా కలుపుకొని 2999 10-12 రూపాయలు జిఎస్టీ కలుపుకొని ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత బై నౌ అయిపోయింది. ఇదిగోండి ఈ కోర్సు వస్తుంది. ఇక్కడ కంటెంట్ అని ఉంటుంది అనమాట. మీరు ఫీజు కట్టిన తర్వాత కంటెంట్ అని ఉంటుంది. ఈ కంటెంట్లోకి వెళ్తే ఇదిగోండి వెటర్నరీ సబ్జెక్టు అన్నీ ఈ యొక్క ఫోల్డర్స్ మీద కానీ మీరు క్లిక్ చేస్తే ప్రతి చాప్టరు డాక్టర్ల బృందంచే చెప్పబడిన క్లాసెస్ అండి. అలాగే 40 పైన సిబిటి ఉంటుంది టెస్టులు, అలాగే 3000 పైన బిట్స్ ఉంటాయి ప్రాక్టీస్ బిట్స్, మరియు ప్రతి చాప్టర్కి ఇంపార్టెంట్ మెటీరియల్ ఉంటుంది. ఆ మెటీరియల్ డౌన్లోడ్ చేసుకొని మీరు చదువుకోవచ్చు, ప్రింట్ తీసుకోవచ్చు. ఇవి మన జయదేవ అకాడమీ ఈ యొక్క క్లాసెసే కాదు, ఇది వెటర్నరీ అసిస్టెంట్ గురించి చెప్తున్నాను. మీరు జాయిన్ అవ్వాలనుకుంటే విలేజ్ సర్వేర్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, అలాగే ఇంకా కేటగిరీ 1 పోస్టులు పంచాయత్ సెక్రటరీ ఉంది, ఇంకా దాంట్లో వచ్చేసరికి వెల్ఫేర్ అసిస్టెంట్, మహిళా పోలీస్, విఆర్ఓ ఎనీ డిగ్రీ. కాబట్టి ఇవన్నీ గ్రామ వార్డు సచివాలకు కావాల్సిన ప్రతి ఆన్లైన్ క్లాసెస్ మీకు ఈ విధంగా అయితే జాయిన్ అయిపోవచ్చు. దానికి సంబంధించి మీకు మెటీరియల్ కూడా అవైలబిలిటీలో ఉంది. ఇదంతా మెటీరియల్ అండి. చూడండి గ్రామ వార్డు సచివాలయం అంటే 5 సంవత్సరాల క్రితం ప్రారంభించారు. దాని యొక్క ఏజీఓతో ప్రారంభించారు. వాలంటీర్ వ్యవస్థ ఏంటి, ఏజీఓతో దాని యొక్క జాబ్ చార్ట్స్ ఏంటి, మొత్తం దీంట్లో లిఖించబడి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందుబాటులో ఉన్నటువంటి ఈ బుక్స్ అండి. ఇవి కావాలనుకుంటే మీరు 299 ఇవి ప్లస్ 50 రూపాయలు పోస్టల్ ఛార్జ్ కనుక మీరు పే చేసి దాని స్క్రీన్ షాట్ తీసి ఇదిగోండి 90109660కి ఫోన్పే చేసి దాని స్క్రీన్ షాట్ తీసి దాని యొక్క వాట్సాప్కి ఆ స్క్రీన్ షాట్ పంపించి క్రింద మీ యొక్క ఫుల్ అడ్రస్ మరియు విత్ డోర్ నెంబర్ కూడా వేయండి. ఎందుకంటే రిజిస్టర్ పోస్ట్ పంపుతాం కాబట్టి డోర్ నెంబర్ వేయండి. మొత్తం అడ్రస్, బుక్ నేము రాసి పంపండి. ఇవన్నీ మీకు అందుబాటులో ఉంటాయండి. ఒకవేళ ఓల్డ్ అనుకుంటారేమో, ఓల్డ్తో పాటు న్యూ వర్షన్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. అంటే గ్రామ వార్డు సచివాలయము ప్రారంభించినప్పటి నుంచి వాటి యొక్క అప్డేట్స్ మొత్తం ఈ రోజు వరకు ఉన్నాయి. ఓల్డ్ దాంట్లోనేమో అక్కడ కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ తర్వాత ఆ ప్రభుత్వ పథకాలు ఎలా మారినాయి అనేది ఈ రోజు వరకు అప్డేట్ వరకు మీకు అందుబాటులో ఉన్నవి. కాబట్టి ఆ బుక్ మీకు ఫస్ట్లో చెప్పాను. రేపు సాయంత్రం మీకు అందుబాటులోకి వస్తుంది. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 299 199కే ఫస్ట్ 100 మందికి ఆఫర్ ఇస్తున్నామండి. ఇది ఈ బుక్స్ ఇదిగోండి ఆన్లైన్ క్లాసెస్ చాలా ప్రెస్టీజియస్గా ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీతో ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయానికి అనుబంధం ఉండి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఫ్యాకల్టీతో ఈ క్లాసెస్ అయితే చాలా ఎక్స్పర్టైజ్గా ఉద్యోగం వచ్చే రీతిలో కాంపిటేటివ్ మోడ్లో మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయండి. ఇప్పుడైతే ప్రజెంట్ స్పెషల్ ఆఫర్లో ఉంది. చూడండి ఇదిగోండి కేటగిరీ 1 పోస్టులు ఇవి. కేటగిరీ 1 పోస్టులు ఏమొస్తాయండి, పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5, వార్డ్ అడ్మిన్, వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, అలాగే మహిళా పోలీసు, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ 5 పోస్టులు. దీనికి సంబంధించినటువంటి
స్పెషల్ ఆఫర్స్ ఇప్పుడైతే మీరు జాయిన్ అయితే 1 ఇయర్ వ్యాలిడిటీతో 999 రూపాయలకే మీకు అవైలబిలిటీలో ఈ క్లాసెస్ ఆన్లైన్లో మీకు అందుబాటు. దీంతోపాటు మీకు బుక్స్ కూడా ఉన్నాయండి, అవి కూడా మీరు తీసుకోవచ్చు. కేవలం ఒక 2000 రూపాయలతో మీకు సమస్తమైనటువంటి కాంపరెన్స్, ఒక అవగాహన ఉన్నటువంటి సిలబస్ అయితే మీకు అందుబాటులో ఉంటుంది. నెక్స్ట్ కానీ చూసినట్టయితే డిజిటల్ అసిస్టెంట్స్, ఇది 5000 రూపాయల కోర్స్ అండి. ప్రస్తుతం అయితే 1 ఇయర్ వ్యాలిడిటీలో 199,999లో అందుబాటులో ఉంది. ఇది 150 మార్కులకి, నాట్ ఓన్లీ 100 మార్క్స్, 150 మార్కులకు అందుబాటులో ఉంది. పార్ట్ ఏ జనరల్ స్టడీస్, పార్ట్ బి ఇంజనీరింగ్ సబ్జెక్టు ప్లస్ 1000 బిట్స్ మీకు గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. ఇక ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ ఇవ్వండి, ఇవి కూడా 1000 బిట్స్ మీకు అందుబాటులో ఉన్నాయి. కేవలం ఇది 1999, 5000 రూపాయల కోర్సుని ఇప్పుడు ఆఫర్లో 1 ఇయర్ వ్యాలిడిటీతో ఇస్తున్నాం. 150 మార్కులు అందుబాటులో మీకు ఉంటాయి అన్నమాట. ఇక విలేజ్ సర్వేయర్స్ ఈ కోర్సు కూడా మీకు అందుబాటులో, కేవలం ఇది 1999కి అందుబాటులో ఉంది. ఇక జూనియర్ లైన్ మ్యాన్ వచ్చేసరికి ఇక్కడ 1999కి అందుబాటులో. ఇవి కూడా ఏపీ తెలంగాణలో ఏ ఎగ్జామ్ జరిగినా ఈ యొక్క లైన్ మ్యాన్ ఎగ్జామ్స్కి ఈ సిలబస్ మొత్తం మీకు ఉపయోగపడుద్ది అనమాట. నెక్స్ట్గా చూస్తే ఇవన్నీ మన యొక్క బుక్స్ అండి. మీకు ఎంతమంది చెప్పాను, 299, ఒక 50 రూపాయలు పోస్టల్ అడ్రస్ కట్టి ఈ యొక్క మీ ఫుల్ అడ్రస్ ఈ నెంబర్కి ఫోన్పే ద్వారా పంపిస్తే మీకు బుక్స్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది. లేదనుకుంటే మన యాప్లో జాయిన్ అయిపోండి. యాప్లో జాయిన్ అయిపోతే మీకు ఇమ్మీడియట్గా ఫాస్ట్గా అనేది ఇదే మెటీరియల్ యాప్లో ఉంటుంది. ఇవన్నీ చూడండి, ఇవ్వండి ఇంజనీరింగ్ అసిస్టెంట్, విలేజ్ సర్వేరు, అలాగే డిజిటల్ అసిస్టెంట్స్, ఇవన్నీ టాప్ 10 మోడల్ పేపర్స్ ఇవ్వండి. ఇవన్నీ మీకు అందుబాటులో ఉన్నవి. ఇక నెక్స్ట్ కానీ చూసినట్లయితే ఏపీ హైకోర్టు సంబంధించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషను కావాలి సార్ అని అడుగుతారు. కాబట్టి మీకోసం ఏంటంటే నేను ఇప్పుడు ఈ నోటిఫికేషన్స్ వాటి యొక్క ఇంపార్టెన్స్, ఆ నోటిఫికేషన్ అందులో ముఖ్య అంశాలు ఏంటి అనేది మీకు బ్రీఫ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చూడండి, ఇదిగోండి, సపోజ్ మనం కనుక జూనియర్ అసిస్టెంట్స్ కనుక చూసినట్టయితే జూనియర్ అసిస్టెంట్స్ ఇది నోటిఫికేషన్ అండి ఇచ్చింది జూనియర్ అసిస్టెంట్. దీని యొక్క క్వాలిఫికేషన్స్ చూడండి, ఎనీ డిగ్రీ ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడైతే పోస్టులు అనంతపురం, ఇక్కడ రిజర్వేషన్ కూడా ఇచ్చాడు. ఓసీకి 3 ఉన్నాయండి, ఈడబ్ల్యూఎస్కి 3 ఉన్నాయి, అలాగే బీసీబీకి 1, బీసీడీకి 1 అండి, ఎస్సీ గ్రూప్ 2కి 1, ఎస్సీ గ్రూప్ 3కి 1 ఉందండి, ఎస్టీకి 1. ఈ ఎస్సీలో వచ్చేసరికి మొట్టమొదటిగా ఇంప్లిమెంట్ చేశారు ఏబీసీ అనమాట. ఇలా చిత్తూరు ఉంది. మీకు ఏ డిస్టిక్ కావాలంటే అది పాస్ చేసి చూసుకోండి. మీకు వీడియో లెంత్ కాకుండా నేను ఇక్కడైతే మీకు అన్నీ చూపిస్తున్నాను. ఇక నేను ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చెప్తాను, దాంతోపాటు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది ఇంపార్టెంట్. ఇదిగోండి, ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి చూడండి, ఇది ఎనీ డిగ్రీ కంపల్సరిగా ఇక్కడ ఇదిగా బ్యాచిలర్స్ డిగ్రీ, దాంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ కావాలని అడుగుతారు. ప్రతి వాళ్ళకి ఇప్పుడు కంప్యూటర్ నాలెడ్జ్ అవసరమే. ఇక లాంగ్వేజ్ అనేది ఇది వచ్చి ఉండాలని చెప్తున్నారు, ఖచ్చితంగా వచ్చిద్దండి. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి అదేమి ఇబ్బంది కాదు. ఏజ్ లిమిట్ 18 నుంచి 42 సంవత్సరాలు, అక్కడి నుంచి రిజర్వ్డ్ పర్సన్కి వచ్చేసరికి 5 ప్లస్ దివ్యాంగులకు వచ్చేసరికి 10 ఇయర్స్ ఉంటుందని మనందరికీ తెలుసు. ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం. చూడండి, చూస్తే మిగతా అన్ని మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో కూడా లెంత్ అవ్వకుండా ఉంటుంది మీకు. ఇదిగోండి, మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్, కంప్యూటర్ సిబిటి బేస్డ్ ఎగ్జామ్. ఇది ప్రతి ఎగ్జామ్ సిబిటీనే, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ కాబట్టి ఇక్కడ చూడండి 80 మార్కులకి ఇచ్చాడండి. పేపర్ అనేది 80 మార్కులకు ఉంటే 90 మినిట్స్ పేపర్ యొక్క టైం, అంటే 1.5 అవర్ అనమాట. ఈ 80 మార్కుల్లో కూడా జనరల్ నాలెడ్జ్ జీకేకి వచ్చేసరికి 40 మార్కులు, అలాగే ఇంగ్లీష్కి వచ్చేసరికి 40 మార్కులు ఇచ్చారు. కాబట్టి 80 మార్కులు మొత్తం పేపర్ అనేది 80 మార్కులకి, జీకేకి 40, ఇంగ్లీష్కి 40 ఇచ్చారండి. కాబట్టి మనం జాగ్రత్తగా ప్రిపేర్ అయితే ఈజీగా జాబ్ పొందడానికి అవకాశం ఉంది. ఇంగ్లీష్కి మన జయదేవ అకాడమీలో ప్రత్యేకంగా సార్స్తో మీకు కాంపిటేటివ్గా బోధించడం జరిగింది. మన జయదేవ అకాడమీలో ఉన్నవి ఈ కోర్సెస్ కూడా మీకు అందుబాటులోకి వస్తాయండి. ఇది జూనియర్ అసిస్టెంటు,
వాటి యొక్క సిలబస్ ఎక్స్ప్లెనేషన్ ఎన్ని మార్కులు రావాలి ఎన్ని మార్కులు అనేది కాదండి, రాసిన వాళ్ళు ప్రతి కేటగిరీలో హైయెస్ట్ మార్కులు తెచ్చుకుంటేనే మనకు ఉపయోగం. ఇది ఫీజు స్ట్రక్చర్ ఎంత కట్టాలనేది ఇది నోటిఫికేషన్ అని మనకి అర్థమవుతుంది. అలాగే ఇంక మిగతా నోటిఫికేషన్ చూపించాలి కాబట్టి ఇది కాపీయిస్ట్ యొక్క పోస్టులు ఎన్ని ఉన్నాయో చూసుకోండి. ఇది అనంతపురం, ఇవన్నీ ఇస్తున్నాను, మీకు ఎక్కడ కావాలంటే అక్కడ పాస్ చేసుకోండి. ఇవ్వండి, ఇదిగోండి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లు, లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్ కూడా ఇచ్చాడు. ఏజ్ లిమిట్ 18-42. అలాగే రిజర్వేషన్స్ ఇవన్నీ మనకు తెలిసినయే. మనం చూడాల్సిందల్లా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ కూడా ఇచ్చాడు చూడండి. ఇంటర్మీడియట్ అలాగే స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఇక్కడ కూడా 80 మార్కులు, జనరల్ స్టడీసు 40, జీకే 40, ఇంగ్లీష్ 40. ఇది ఎగ్జామ్ పేపర్, ఇది 80 మార్క్స్కి. అలాగే స్కిల్ టెస్ట్ వచ్చేసరికి 50 మార్కులు స్కిల్ టెస్ట్. ఇది ఎగ్జాము ఇదనమాట. దీంట్లో వచ్చేసరికి ఇక్కడ టైపింగ్ హయ్యర్ అడుగుతారు, లేకపోతే దొరకకపోతే ఆయా రెస్పెక్టివ్ కేటగిరీలో టైప్ లోయర్ కూడా అడుగుతారు అనమాట. ఇవన్నీ వీటికి సంబంధించిన క్లాసెస్ మొత్తం మన జయదేవ్ అకాడమీలో మీకు అందుబాటులో ఉన్నవండి. ఇవి వీటి గురించి కూడా మీకు డీటెయిల్డ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డ్రైవర్ పోస్టులకు కూడా ఇవ్వండి. డ్రైవరు వీటి కూడా క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇదిగోండి ఎడ్యుకేషన్ కానీ 7th class పాస్ అవ్వాలి. క్యాండిడేట్ హూ ఇంటర్మీడియట్ విల్ బి కన్సిడర్డ్, బట్ దోజ్ హూ హ్యావ్ హయ్యర్ క్వాలిఫికేషన్ దాన్ దట్ షల్ నాట్ బి. హయ్యర్ క్వాలిఫికేషన్ ఉంటే తీసుకొని అంటున్నారు. 7th ఉండాలి, ఇంటర్మీడియట్ లోపు ఉంటే మంచిదండి. ఇక అట్లానే వీళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే. మీకు తెలిసిందే, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా అసలు డ్రైవింగే చేయలేరని మీకు తెలుసు. ఇదిగోండి మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్. వీళ్ళకి వచ్చేసరికి 80 మార్క్స్ ఉంటాయండి. ఇదిగో 20 మార్కులు స్కిల్ టెస్ట్కి ఇచ్చారు. వెరీ ఇంపార్టెంట్. డ్రైవింగ్ టెస్ట్ చేస్తారనమాట ఇక్కడ క్వాలిఫై అయిన వాళ్ళకి. ఇక్కడ 80 మార్క్స్ ఉన్నాయి. 80 మార్క్స్లో కూడా మీకు తెలుసు 40 జీకే, 40 వచ్చేసరికి ఇంగ్లీషు ఇలాంటివి ఉంటాయి. ఇదిగోండి ఓకే 80 మార్క్స్. ఇది 40 క్వశ్చన్స్ ఫర్ జనరల్ స్టడీస్, 10 క్వశ్చన్స్ ఫర్ జనరల్ ఇంగ్లీషు, 30 క్వశ్చన్ మెంటల్ ఎబిలిటీ ఇచ్చాడండి. సారీ మెంటల్ ఎబిలిటీ 30 మార్క్స్. ఇక్కడ జనరల్ ఇంగ్లీష్ అంటే వీరికి ఇంగ్లీషు కొంచెం నాలెడ్జి అవసరం ఉండదు కాబట్టి దీని నుంచి మినహాయింపు ఇచ్చాడు. ఇక నెక్స్ట్ కానీ చూసినట్టయితే ఎగ్జామినర్, ఇవన్నీ ఎగ్జామినర్ పోస్టులు. ఏజ్ లిమిట్ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఇదిగోండి ఇక్కడ 80 మార్క్స్ ఇచ్చాడు. ఇదిగో 40 మార్క్స్ జనరల్ నాలెడ్జి, 40 మార్క్స్ జనరల్ ఇంగ్లీషు, ఇక 90 మినిట్స్ అంటే ఎగ్జాము. అలాగే ఇక్కడ చూసేసరికి ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్లు ఏదో ఒకటి మనకి తెలిసిన పేపరు ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించిన ఎంత సిలబస్ అండి. మీకు ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్డ్గా మీకు అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ వీడియో లెంత్ అవుతుంది. ఫీల్డ్ అసిస్టెంట్స్ ఇవి కూడా చూడండి. ఇవి మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్. ఇది 80 మార్క్స్. జనరల్ స్టడీసు నాలెడ్జ్ 40, జనరల్ ఇంగ్లీషు 40 అన్నమాట. ఇవి నెక్స్ట్ జూనియర్స్ అండర్ ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియల్ సర్వీసెస్. ఇది కూడా చూడండి ఒకసారి. ఈ జనరల్గా డిగ్రీ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలని చెప్తారు. ఇవి కూడా 80 మార్క్స్కే ఉండేది ఎగ్జామ్ కూడా. ఎందుకండి ఇది సైన్స్ విల్ బి 80 మార్క్స్. ఇదే 40 మార్క్స్ జీకే, 40 మార్క్స్ జనరల్ ఇంగ్లీష్ అనమాట. ఇది వచ్చేసరికి మనకి ఇందాక కమిషనర్ పంచాయతీరాజ్ వాళ్ళు గ్రామ పంచాయతీలని ఎలా
వర్గీకరించారు. స్పెషల్ గ్రేడ్, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3గా వర్గీకరించారు. అది కూడా మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఆఫీసు సబార్డినేట్స్. ఆఫీస్ సబార్డినేట్స్ ఇవ్వండి. ఇవి పోస్టులు ఎక్కువే ఉన్నాయి, 193 దాకా ఉన్నవి ఇవన్నీ. సరే, వీళ్ళ క్వాలిఫికేషన్ ఒకసారి చూద్దాం. ఎడ్యుకేషన్ 7th క్లాసు, ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎలిజిబుల్ ఈలోపు. ఇక సబార్డినేట్స్ అంటే మీకు తెలిసిన విషయమే, 18 నుంచి 42. వీళ్ళకి ఎగ్జామ్ ఎలా ఉంటుందనేది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అండి. అది కూడా ఒకసారి చూడండి. ఇవి కూడా మీకు ఎలాబొరేట్గా ఒకరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇదిగోండి, ఆఫీస్ సబార్డినేట్స్కి 80 క్వశ్చన్స్ ఉంటాయి. 40 వచ్చేసరికి జీకే, 10 వచ్చేసరికి జనరల్ ఇంగ్లీషు, 30 వచ్చేసరికి మెంటల్ ఎబిలిటీస్. ఇది వీళ్ళకి ఎగ్జామ్ ప్యాటర్న్. అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. మెయిన్గా ఏంటంటే మనం స్పీడ్గా చేద్దాం. ప్రాసెస్ సర్వర్, పోస్ట్ ఆఫ్ ప్రాసెస్ సర్వరు ఇవన్నీ ఉంటే చూద్దాం. చూడండి, ఇవి వీళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎస్ఎస్సి ప్రాసెస్ సర్వర్కి 10th క్లాస్ అండి. వీరి యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే ప్రస్తుతానికి మనం దీని గురించి డీటెయిల్డ్గా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను మంచిగా మీకు చెప్తానండి. వీళ్ళకి వచ్చేసరికి ఇదిగోండి 80 మార్క్స్ ఉంటాయి. 80 మార్క్స్లో ఇక్కడ 40 క్వశ్చన్ జనరల్ నాలెడ్జ్, 10 క్వశ్చన్లు జనరల్ ఇంగ్లీషు, 30 క్వశ్చన్లో మెంటల్ ఎబిలిటీ ఉండిద్ది అనమాట. ఇది వచ్చేసరికి రికార్డ్ అసిస్టెంటు. ఇవన్నీ పోస్టులు అండి. వీళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి మరి అంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్ పాస్ అవ్వాలి, ఇంటర్మీడియట్. నెక్స్ట్ వీరి యొక్క ప్యాటర్న్ కూడా వీళ్ళది కూడా ఇట్లానే ఉంటుంది. ఎగ్జామ్ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఇదిగోండి, 80 క్వశ్చన్లు, 40 జనరల్ నాలెడ్జ్, 40 జనరల్ ఇంగ్లీషు. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3. ఇవి గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్. గ్రాడ్యుయేట్ ఏమో దే మస్ట్ హ్యావ్ పాస్డ్ ఏపీ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ ఉండాలి. మస్ట్ హ్యావ్ పాస్డ్ ఏపీ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ హయ్యర్ గ్రేడ్ ఆర్ ఈక్వలెంట్ అనమాట. అంటే ఖచ్చితంగా స్టెనోగ్రాఫర్కి షార్ట్ హ్యాండ్ అనేది ఉండాలి, అది కూడా హయ్యర్ గ్రేడ్ అంటున్నారు. మరి దీని యొక్క ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది? ఏజ్ వచ్చేసరికి 18 నుంచి 42. రిజర్వ్డ్ కేటగిరీలకి 5 సంవత్సరాలు, పిహెచ్ కోటాకు వచ్చేసరికి 10 సంవత్సరాలు అంటే మన అందరికీ తెలుసండి. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఇదిగోండి, ఇక్కడ వచ్చేసరికి చూడండి, స్కిల్ టెస్ట్కి 50 మార్కులు ఖచ్చితంగా ఇస్తాడు. 40 మార్కులు, 80 మార్కులు చూసేసరికి చూడండి, ఇది 80 మార్కుల ఎగ్జామ్ పేపరు. ఇందులో జనరల్ నాలెడ్జ్కి 40, జనరల్ ఇంగ్లీష్ 40. ఇదిగోండి, ఇక్కడ స్కిల్ టెస్ట్కి 50 మార్కులు అనేది ఉంచారనమాట. ఇవన్నీ డీటెయిల్స్ ఒకసారి చూడండి మీరు. ఇవన్నీ ఇది ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ టైపిస్ట్. ఇవన్నీ టైపిస్ట్ వ్యాకెన్సీస్. ఇవన్నీ ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ టైప్ ఖచ్చితంగా ఉండాలి. టైపిస్ట్ కాబట్టి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. అలాగే టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ క్వాలిఫికేషను. హయ్యర్ గ్రేడ్ లేకపోతే ఆ యొక్క రెస్పెక్టివ్ రిజర్వేషన్లో లోయర్ గ్రేడ్ కూడా చూస్తారు. దీనికి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందనేది ఒకసారి చూద్దాం. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఇదిగోండి, ఇది కూడా స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఇదిగోండి 80 మార్కులు ఉంటుంది జనరల్ నాలెడ్జ్, 40 మార్కులు జనరల్ ఇంగ్లీష్, దాంతోపాటు టైపింగ్ 50 మార్కులకి స్కిల్ టెస్ట్ అనేది చేస్తారు. ఈ యొక్క ఎగ్జామ్ పాస్ అయితేనే కాదండి, అన్నిట్లో కూడా క్వాలిఫై అవ్వాలి. ఇలా మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మనం చూసినటువంటి ఈ యొక్క పోస్టులు అనేవి ఇక త్వరలో ఇంకా నోటిఫికేషన్లు అనేవి రావడానికి అవకాశం ఉందండి. ఈ వీడియోలో మనం చాలా లెంతీగా డిస్కస్ చేసుకున్నాం. కాబట్టి మరి ఇన్ని పోస్టులు పడుతున్నవి ఎలా ప్రిపేర్ అవ్వాలనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే ప్రతి ఎగ్జామ్కి
ఒక ప్యాటర్న్ ఉంటుందండి. నేను గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నాను, అందుమారి నా కోర్టులో ఉద్యోగం ఈజీగా వచ్చింది, లేకపోతే ఈ యొక్క ఈవో పోస్టులు ఈజీగా వచ్చిందని అనుకోకూడదు. ప్రతి మార్కు ఇంపార్టెంటే. ఆ యొక్క ప్రతి ఎగ్జామ్కి ఒక ప్యాటర్న్ అని ఉంటుంది, ఒక సిలబస్ అనే ఉంటుంది. మనం ఎంత లెంత్ ఎగ్జామ్, ఎంత పెద్ద ఎగ్జాము ప్రిపేర్ అయితే ఆ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతాం. కానీ ఈ చిన్న ఎగ్జామ్స్కి ఈ సిలబస్ వేరాటికి రాస్తే కొన్ని మార్కులే మనం సాధించగలుగుతాం, కానీ ఉద్యోగం వచ్చే మార్కులు సాధించలేం. తద్వారా ఎక్కువ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినటువంటి అనుభవం వస్తుంది, కానీ ఉద్యోగం అనేది 4-5 మార్కుల వ్యవధిలో కోల్పోయే అవకాశం అయితే ఉంటుంది. అది చాలా బాధాకరంగా ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిసారిగా మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, ప్రతి ఎగ్జామ్ నువ్వు ఏవైతే అప్లై చేసావో ఆ ఎగ్జామ్ సంబంధించిన సిలబస్సు ఓల్డ్ పేపర్లని క్షుణ్ణంగా చూడు, క్షుణ్ణంగా పరిశీలించు. ఏ ఏ రంగంలో ఏ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు అనేది ఒకసారి కనుక మనం పరిశీలించినట్లయితే మనం ఎలా ప్రిపేర్ అవ్వాలనేది అర్థమవుతుంది. అలా మన జయదేవ్ అకాడమీ ఫ్యాకల్టీ అలా ఎగ్జామ్స్ రాసి సక్సెస్ అయ్యి ఉన్నారు. కాబట్టి అందులో కమాండ్ ఉంది. కాబట్టి మీరు ఈజీగా ఏ రంగాల్లో ఏ అంశాల మీద కనుక పట్టు సాధిస్తే ఆ ఉద్యోగం వస్తుందనేది మీకు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అందులో భాగంగా మనం చూసినట్లయితే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ప్రభుత్వ పథకాలు, పాలసీలు, మరి సర్వేలు, వీటన్నిటికి సంబంధించినటువంటి అన్ని బుక్స్ అనేవి మీకు రెడీ చేస్తున్నాము. త్వరలో బుక్స్ అనేవి 1-2 రోజులు అందుబాటులో